greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are so happy to introduce the healer Jesus. స్వస్థపరచబడని యేసును మీకు పరిచయం చేయడం చాలా సంతోషం. And we are also happy to come to your home with bread of life. జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి నేరుగా రావడం చాలా సంతోషం. Really the word of God will give you life. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. Life to your body, life to your soul. మీ దేహానికి జీవం, మీ యొక్క ఆత్మకు జీవం. The power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని మాట్లాడుతున్నా. We heard that Jesus name has power to save you. నేను రక్షించడానికి యేసు నామములో శక్తి ఉంది. We heard that Jesus name has power to heal you. నేను స్వస్థపరచడానికి యేసు నామములో శక్తి ఉంది. We have seen some examples last week. గత వారంలో కొన్ని ఉదాహరణలు మనం చూసాం బైబిల్లో నుండి. We have seen King Hezekiah, how his life was extended 15 years because of his prayer. అతని ప్రార్థనను బట్టి హిజ్కియా రాజు యొక్క ఆయుష్కాలం 15 సంవత్సరాలు దేవుడు ఏ విధంగా పొడిగించాడో చూసాం. Then we saw Matthew chapter 9, a paralytic was healed and forgiven. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక పక్షవాయు గలవాడు క్షమించబడి స్వస్థపరచబడిన విషయాన్ని చూసాం. Thirdly, we saw a woman bleeding for 12 years in Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా స్వస్థపరచబడిందో మనం చూసాం. Because of faith she put into action, so she was healed. ఆమెకున్న విశ్వాసాన్ని క్రియల్లో పెట్టడం వల్ల ఆమె బాగుపడింది. Faith without work is dead faith. వింటున్నారా? క్రియలు లేని విశ్వాసం చచ్చిన విశ్వాసం. So put your faith into action. మీ విశ్వాసం క్రియల్లో పెట్టండి. Then you will get healing. అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. Today we will see about a demon possessed healed in Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టిన వాడు ఏ విధంగా స్వస్థత పొందాడు, విడుదల పొందాడో చూస్తాం. This was a very very pathetic condition. వాస్తవానికి అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. And this man was not dwelling in a house, he was dwelling in the tombs. ఇండ్లల్లోనో ఇండ్ల మధ్యలో నివసిస్తున్నవాడు కాదు, ఇతను సమాధుల్లో నివసిస్తున్నవాడు. He has been bound by shackles and chains. మరి భయంకరమైన బంధకాలు అంటే గొలుసులతో కట్టివేయబడ్డాడు మనిషి అంతా. The power of demons will break into pieces. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఆ దయ్యపు శక్తి యొక్క ప్రభావాన్ని బట్టి ఆ గొలుసులన్నీ కూడా తెంపేసుకుంటున్నాడు అతను. He used to cry out loudly and he used to really attack him, tear himself in pieces. గట్టిగా కేకలు వేస్తూ తన్ను తానే గాయపరుచుకుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో. And then he used to cut with stones himself and wound him. రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, తన్ను తాను కొట్టుకుంటున్నాడు. And when he saw Jesus from afar, he ran and worshipped him. యేసుక్రీస్తు ప్రభు దూరం వస్తున్నాడు చూచి మరి పరిగెత్తుకొని వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు, ఆయనకు ఆరాధిస్తున్నాడు. Demons also tremble before him and say, truly you are the son of God. ఈ మాట వింటున్నారా? దయ్యములు కూడా దేవునికి భయపడి నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాయి. Yes, demons bow before him, sickness will bow before him. రోగములైనా దయ్యాలైనా యేసు నామము ముందు వంగుతాయి. Mountains and the seas will roar at the sound of Jesus name. యేసు నామము పేరుతో మరి పర్వతాలు కొండలు అవన్నీ కూడా మరి కేకలు వేస్తాయి, అంటే ఆ విధంగా వణుకుతాయి. Mark's Gospel chapter 5:7. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో The demon possessed man cried out. ఆ దయ్యములు పట్టిన వాడు కేకలేస్తున్నాడు. What have I to do with you, Jesus, son of the most high? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? I implore you not to torment me. నన్ను బాధపరచొద్దని మరి బాధపరచొద్దని నేను చెప్తున్నాను, నీకు ఆనబెడుతున్నాను. Jesus commanded, come out you unclean spirit. ఆ తర్వాత యేసుప్రభు అన్న మాట ఏంటంటే అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడు. Immediately the demon came out. వెంటనే ఆ దయ్యములు పట్టిన వాడు విడుదల పొందాడు. దయ్యాలు Jesus బయటకు asked, what is your name? నీ పేరేంటి అని అడిగాడు దయ్యాల్ని. The man said, my name is ఆ Legion. దయ్యాలు చెప్పిన మాట ఏంటంటే ఆ పేరు సేనా. Because we are many. సేన అంటే మేము వేల దయ్యాలు. Jesus cast out about 2,000 demons from one person. ఆ ఒక్క వ్యక్తిలో నుండి యేసు ప్రభు 2,000 దయ్యాలని పారద్రోలాడు. And set him free. విడుదల అనుగ్రహించాడు. Is there anybody tormented by the evil spirit listening to me? ఈ రోజు నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా దయ్యముల చేత లేక మరి దురాత్మల చేత పీడించబడుతున్న వారైతే, everything, every disease, every temptation, every bad thing is happening through the devil, not God. ఈ రోజు ఈ మాట గమనించండి. ఒకవేళ మీ జీవితంలో ఎదురైతున్న సమస్యలు గాని, పోరాటాలు గాని, లేకపోతే ఇంకా రోగములు గాని, వ్యాధులు గాని, ఇంకా ఈ శోధనలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి కాదండి, దయ్యం సాతానుడు మీ మీద ఇలాగా చేస్తూ ఉంటాడు. Acts chapter 10:38, Jesus was filled with the power of the Holy Spirit.
He went everywhere, casting out demons and healing the sick, doing good work. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో గమనించినట్లయితే ఆయన సంచరించుచు ఆయన మేలు చేయుచు దురాత్మలు పట్టిన వారిని పీడించబడిన వారిని విడిపిస్తూ రోగులను స్వస్థపరుస్తూ ఆ విధంగా మరి ఆయన సంచరిస్తూ వెళ్ళాడు. Mark chapter 16 verse 16. మార్కు సువార్త 16:16లో గనుక మనం If you గమనిస్తే believe and are baptized and you will be saved. నమ్మి బాప్తిసం పొందినవాడు If రక్షించబడతాడు, you don't believe, you will be condemned. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. Those who believe, verse 17 says, these signs will follow. 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు How జరుగుతాయి. many of you believe in Jesus? ఎంతమంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు? Those who believe in Jesus, యేసుప్రభునందు విశ్వాసం ఉంచువారు you are given the authority to cast out demons. దయ్యములు వెళ్ళగొట్టడానికి కొరకైన అధికారం మీకు ఇవ్వబడింది. In my meeting, I just point out like this, and demons fleeing I have seen. మీటింగ్లలో అనేక సందర్భాలు ఇలాగ చేయి చాపినప్పుడు వేలాగా చాపినప్పుడు దయ్యాలు బయటికి రావడం చూస్తూ So వచ్చా. don't think you are not a pastor, or you are not an evangelist or a big man of God, but man and woman, everybody who believes in Jesus can do the same thing Jesus did, even greater ఈ things. మాట వినండి, మీరు దేవుని సేవకుడు అయినా దేవుని సేవకుడు కాకపోయినా సాధారణంగా ఉండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారైతే దయ్యములు వెళ్ళగొట్టడానికి కొరకైన అధికారం శక్తి మీకు కూడా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయి కార్యములను కాక వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. Are you afraid of the devils? దయ్యాలకు భయపడుతున్నారా? Every believer is attacked by చూడండి, demons. ప్రతి విశ్వాసి కూడా ఏదో రకంగా సాతాను చేత అటాక్ చేయబడతాడు. I have read in a book that devil will have a meeting early in the morning. నేను ఒక పుస్తకంలో చదివాను, సాతానుడంట ప్రతి ఉదయకాలం అందరితో మీటింగ్ పెడతాడంట. And he'll call all his demons. ఈ దయ్యాల గుంపు అంతటిని కూడా పిలుస్తాడంట. And you go to this person, this house, attack that person. ఇంకా ప్రతిరోజు కూడా వాళ్ళకి డ్యూటీలు ఏర్పాటు చేస్తారనమాట. పలానా వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు, నీవు ఈ భాగం వెళ్ళు, నువ్వు ఇటువైపు వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళు, ఇక్కడ వెళ్ళు అని అంతా కూడా డ్యూటీస్ అలాట్ చేస్తారు. Those who are more spiritual and more close to God and doing more ministry will be attacked more. ఈరోజు ఈ మాట గమనించండి, ఒకవేళ మీరు ఆత్మీయంగా ఉంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే, లేకపోతే విశ్వాసంలో మరి ఎక్కువగా దేవునికి సన్నిహితంగా ఉండడానికి ఆశపడితే అలాంటి వారి మీద ఎక్కువ దాడులు ఉంటాయి. గమనించండి. 1 Peter chapter 5:8 says, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, the devil, he is roaming about like a roaring lion seeking whom he may devour. అపవాది అయిన సాతానుడంట గర్జించు సింహం వలె ఎవరి మింగుదురా అని తిరుగులాడుచున్నాడంట భూమి మీద. So if you are afraid of the devil will overtake you. ఒకవేళ నువ్వు దయ్యానికి భయపడితే దయ్యం నీ మీద దాడి చేస్తుంది, నేను లోపరుచుకుంటా. See, I am a threat to the devil. I am not afraid of the devil. చూడండి, నేను దయ్యానికి నేనే దడ పుట్టిస్తాను, నేనే భయపెడతాను. దయ్యం నాకు భయపెట్టే Because Jesus has given me authority, given us authority to cast out demons. ఎందుకంటే దయ్యములు వెళ్ళగొట్టడానికి కొరకైన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు ఆయన బిడ్డలుగా ఇచ్చి ఉన్నాడు. Luke chapter 10:19 he says, I give you authority to trample on serpents, scorpion, powers of the enemy. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. పాములను భుజంగములను అనగదొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. So you know that devil is underneath your feet. Jesus already crushed his head. యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను చితకదొక్కాడు. So we are the body of Christ. We have to crush the body of మనం Satan. క్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉన్నాం కనుక వాడి శరీరాన్ని మనం నలుగదొక్కాలి. So you don't have to be afraid of Satan. Please go, Satane, దయచేసి వెళ్ళిపో. అయ్యా దయచేసి వెళ్ళిపో సాతానా, నన్ను ఇబ్బంది పెట్టకు, బాధ పెట్టదని వాడి దగ్గర మరి బతిమాలుకుంటూ ఏడ్చుకుంటూ ఉండొద్దు. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు? The word of God says, resist the devil and he'll flee away. దేవుని వాక్యంలో ఉన్న ఒక మాట ఏంటంటే, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడి మీ యొద్ద నుంచి పారిపోతాడు. So when Apavadi comes to tempt you, you have to cast out. అపవాది మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఎదిరించాడు, You have to cast out the sickness. రోగాన్ని You బంధించాలి, have to cast out your sorrow. మరి నీ దుఃఖాన్ని గద్దించాలి, You have to command all your problems to go. మీకున్న సమస్యలు పొమ్మని ఎదిరించాలి. And like that, when you take your authority, ఆ రకంగా అధికారాన్ని గనుక నువ్వు తీసుకున్నప్పుడు Jesus has promised that he will flee away. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. Amen. Matthew chapter 4 and Luke chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం This చూస్తాం. devil who tempted Adam and Eve, ఆదాము అవ్వలను ఏ సాతానైతే శోధించాడు, he dared to tempt the Son of God. దేవుని కుమారుని యేసుక్రీస్తునే శోధించడానికి వాడు సాహసం చేసి వచ్చాడు. If God himself was tempted, what about you and me? ఈ మాట గమనిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువే శోధించబడితే మన విషయం ఏంటి? మనకు కూడా శోధనలు వస్తాయి కదా. And Jesus gave us the example how to cast out demons. అయితే దయ్యాలు ఏ విధంగా వెళ్ళగొట్టాలని దయ్యముల చేత శోధించబడిన యేసు ప్రభు మనకు మాదిరిగా చేసి చెప్పాడు. He quoted from Deuteronomy chapter 6 and said, devil is written. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన మాటను ఎత్తిపట్టి మరి సాతానా ఇలాగ రాయబడి ఉన్నది అంటే, Man shall not live by bread alone. మనిషి రొట్టె వలన మాత్రం జీవించడు. And he also quoted that you should worship the Lord God alone. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే
మాత్రమే నీవు నమస్కరించాలి. Jesus said, "It is written, it is written, it is written." యేసు ప్రభు నేర్పించిన విషయం ఏంటంటే వాడితో చెప్పింది ఇదిగో ఇలాగా రాయబడి ఉంది, రాయబడి ఉంది, రాయబడి. I always say, learn some verse by heart. You cannot open the Bible and cast out demon. నేను అంటాను వాక్యాలు మీ కంఠస్థం పెట్టండి, మీ మనసులో మరి భద్రపరచుకోండి. ప్రతిసారి నువ్వు బైబిల్ తెరిచి సాతాన్ని గద్దించలేవు, బంధించలేవు. They will wait. I think it's written in 1 Peter. దయ్యం నీ దగ్గరికి వచ్చి శోధిస్తున్నప్పుడు బైబిల్ అంతా వెతుకుతూ ఆ మొదటి పేతురులో ఉందేమో కొంచెం ఆగు. I think it is in 1 Corinthians. లేదు మొదటి కొరింథీ పత్రికలో ఉన్నట్టుంది, కొంచెం ఆగు. Like that, if you go on searching for it, ఆ రకంగా వాక్యాల కొరకు నీవు బైబిల్లో వెతుక్కుంటూ ఉంటే కుదరదు. devil will sit on your head. ఈలోగా వచ్చి నీ తల మీద తిష్టేసి కూర్చుంటాడు. Devil also knows better words than you. ఈ మాట తెలుసా మీకు? వాక్యం నీకంటే ఎక్కువ సైతాను కూడా తెలుసండో. Because when Jesus said, he also quoted back. యేసు ప్రభు వాక్యంతో చెప్పినప్పుడు వాడు కూడా వాక్యాలు చెప్తున్నాడు. You need to learn by heart. You need to have something in your computer mind. చూడండి, నీ యొక్క మనసు అనే కంప్యూటర్ లో వాక్యాన్ని కొంత దాచుకోవాలి. Resist the devil and he'll flee away. I resist you. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడనే వాక్యం మాకుంది గనుక నేను నిన్ను ఎదిరిస్తున్నానని చెప్పి. Devil will ask where it is written. ఎక్కడుందో చెప్పమంటే I will say James chapter 4:7 it's written. నేను అంటాను యాకోబు పత్రిక 4:7 అక్కడ ఉంది అంటాను. And he says, నాలో ఉన్నవాడు thus in me is greater than is in the world. You are in the world. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటే నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడని రాయబడింది అంటాను. Where it is written? ఎక్కడుంది చెప్పు అంటే 1 John chapter 4 verse 4. మొదటి యోహాను పత్రిక 4:4 ఉంది అంటాను. So you are not in me, you are in the world. నాలో ఉన్నవాడు is a great lion of Judah. నీవు నాలో ఉన్నవాడు కాదు, నీవు లోకంలో ఉన్నవాడు. నాలో ఉన్నవాడు యూదా గోత్రపు సింహం అని చెప్తాను. There is get out. కనుక వెళ్ళిపో అంటే Therefore you get out. వెళ్ళిపో అని చెప్తాను, గద్దిస్తాను. So Satan is roaming like a roaring lion. వింటున్నారు ఈ మాట? వాడు అపవాది గర్జించవలసి సింహం వలె తిరుగులాడుతున్నాడు, వలే తిరుగులాడుతున్నాడు. Vale, yeah. You should know he is not a simham. వాడు నిజమైన సింహం కాదని గుర్తించాలి విశ్వాసి. He is only a duplicate. వాడంతా డూప్లికేటే, అంత నకిలీ. But the original simham is inside. అసలు సింహం నీలో ఉన్నాడని గుర్తించాలి. Who is that simham? ఎవరండి ఆ అసలు He is సింహం? the lion of the tribe of యూదా Judah. గోత్రపు సింహమే మీలో ఉన్నాడు. Everybody say, greater is he who is in me than he is in the world. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, గుండె మీద చేసుకొని నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Everybody say, నాలో ఉన్నవాడు he is the healer. చెప్పండి, నాలో ఉన్నవాడు స్వస్థపరచువాడు. నాలో ఉన్నవాడు is the miracle working God. చెప్పండి, నాలో ఉన్నవాడు అద్భుతాలు చేసేవాడు. నాలో ఉన్నవాడు is the rock on whom he stands. చెప్పండి, నాలో ఉన్నవాడు నేను నిలబడదగిన ఆయన బండయ్య ఉన్నాడు. He is the deliverer. ఆయన విడిపించువాడు. He is the anointer. ఆయన అభిషక్తుడు. నాలో ఉన్నవాడు is a great miracle నాలో worker. ఉన్నవాడు మహా గొప్ప అద్భుతాలు చేసే He is the creator of the ఆయన universe. విశ్వాన్ని సృష్టించిన He has వాడు. created all your organs. ఆయన మీ అవయవాలను సృష్టించిన వాడు. He has brought down the Jericho walls. ఎరికో కోట గోడలను కూల్చిన నాలో వాడు. ఉన్నవాడు opened the Red Sea. నాలో ఉన్నవాడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన With వాడు. great power he brought out the Israelites. గొప్ప శక్తితో ఇశ్రాయేలును బయటికి Such తీసుకొచ్చిన a వాడు. mighty God is in me. బలమైన దేవుడు నీలో ఉన్నాడు. Therefore resist the devil, he'll flee away. అందుకే అపవాదిని ఎదురించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. So don't be afraid of the devil. ఓ సాతానికి నీవు భయపడక్కర్లేదు. You be strengthened by the word of God. దేవుని వాక్యం చేత నీవు You బలపరచబడదు. learn the word of God. దేవుని వాక్యాన్ని నీవు You కంఠస్థం speak చేయాలి. the word of దేవుని God. వాక్యాన్ని నోటితో You పలకాలి. by heart the word of దేవుని God. వాక్యాన్ని మీ మనసులో You కంఠస్థ listen to the word of పెట్టాలి. God. దేవుని వాక్యాన్ని వినాలి. And you write down the word of దేవుని God. వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. Keep on meditating the word దేవుని of God. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. Next book, God willing, will release power in the word. ప్రభు చిత్తమైతే దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని గురించిన పుస్తకాన్ని నేను రిలీజ్ చేస్తున్నా. October 2nd Saturday, October 11th. అక్టోబర్ 11వ తారీఖు 2వ శనివారం మరి స్త్రీల సదస్సులో దాన్ని రిలీజ్ చేస్తున్నా. Yes, God willing, we will be releasing that. దేవుని చిత్తమైతే అక్కడ అది రిలీజ్ చేస్తా. Those who want can come to Hyderabad and get your copies, order your copies in hand. అక్టోబర్ 2nd సాటర్డే హైదరాబాద్ లో జరిగే విమెన్స్ కాన్ఫరెన్స్ కి మీరు వీలైన వాళ్ళు రండి. అక్కడ మీరు కాపీస్ పొందుకొని తీసుకొని వెళ్ళొచ్చు. So that there is great power in that word. ఆ వాక్కులో గొప్ప శక్తి ఉందండి. We'll be releasing that book and we'll be getting a powerful message. శక్తివంతమైన సందేశాన్ని కూడా అందించబోతున్నాం. Like that you should know through the power in the word you can resist the devil. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి ద్వారా నీవు అపవాదిని ఎదిరించాలి. The word is like a two-edged sword. వాక్యం ఎలాంటిదంటే రెండంచుల వాడిగల ఖడ్గం When వంటిది. I speak it will pierce me and pierce you. సో వాక్యాన్ని నేను పలుకుతున్నప్పుడు అది మీకు పనిచేస్తుంది, నాకు కూడా పనిచేస్తుంది. It is like a hammer, it can cut hard stone. అది ఒక సుత్తి వంటిది, ఎలాంటి బండరాళ్ళనైనా పగలగొడుతుంది. It can break hard stones and hard hearts. ఎంత కఠినమైన హృదయాలనైనా అవి పగలగొడుతుంది ఆ వాక్యం. Jeremiah compares the word of God to fire. చూడండి, ఇర్మియా
దేవుని వాక్యాన్ని అగ్నితో పోలుస్తాడు. Jeremiah 5:14. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం Is your 14వ word వచనం. not like fire? నీ వాక్యము అగ్ని వంటిది కాదా And the అంటాడు. people are like wood. మనుషులందరూ కూడా కర్ర లాంటి వాళ్ళని. When we send the fire, the wood will burn. అగ్ని పంపించినప్పుడు ప్రజల హృదయాలు మరి మండుతాయి, కాలుతాయి. Word కర్రలా. of God is like a hammer, దేవుని వాక్యం సుత్తి వంటిది. and you are like stone. మీరు రాయి వంటి వారు అయితే, There is a Saul, his heart was very, very సౌలు అనే hard. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు చాలా కఠినమైన వ్యక్తి. Acts chapter 9, అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో in 8th chapter, he was breathing threat, threat to the believers. చూడండి, అక్కడ మరి విశ్వాసులందరికీ కూడా సంఘానికి భయపెట్టి హింసించేవాడుగా ఉన్నాడు. He was, arresting everybody, he was catching and, persecuting and killing them. దొరికిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని జైల్లో వేయడం, దొరికిన వాళ్ళందరినీ చంపేయడం అలాగే చేస్తున్నాడు. He was breathing threat to all the Christians. చూడండి, క్రైస్తవులందరూ కూడా భీతి పుట్టిస్తున్నాడు, భయం As పుట్టించేవాడు. he was going with pride and with, very selfish motive, he was going on the horse. చాలా స్వార్థంతో, అహంకారంతో, గర్వంతో గుర్రం మీద స్వారీ చేస్తూ సంఘాన్ని హింసించడానికి His head బయలుదేరాడు. was like that, he was very proud. తలాల పైకి పెట్టి చాలా అహంకారంతో వెళ్తున్నాడు. Then he had an encounter with Jesus in Acts chapter 9. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చినప్పటికి మనం గమనించినట్లయితే అక్కడ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి అతన్ని దర్శించాడు మార్గం. Saul, Saul, why do you persecute me? ప్రభు ఆయనను దర్శించి ఆయన ఆయనతో మాట్లాడుతున్నాడు. సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? It was the devil was working in Saul. సౌలులో పనిచేస్తుంది దయ్యపు శక్తి. That is all devil's work. దయ్యం పని అండి, అలాగ పాడు చేసే పని. But he asked, who are you, Lord? ఆయన అడుగుతున్నాడు, నీవెవరు? When you persecute the Christian, you are persecuting me, Jesus says. ప్రభు అన్నాడు, నీవు సంఘాన్ని హింసిస్తుంటే నీవు నన్ను హింసిస్తున్నట్టే. If you talk about the anointed, or if you talk about God's servants, or if you are touching the glory of God. చూడండి, దేవుని సేవకుల్ని లేకపోతే దేవుని సేవా పరిచర్లో ఉన్న వారిని మీరు ముట్టినప్పుడు, లేకపోతే వారిని మరి నోటితో లేనిపోని మాటలు పలికినప్పుడు నీవు అభిషక్తిని తాకుతున్నావు, దేవుని ముట్టుతున్నావు అన్నమాట. Be careful, you should not touch the anointed of God. జాగ్రత్త, అభిషక్తులైన వారిని మీరు ముట్టొద్దు. So like that, Saul was turned into Paul సౌలు ఆ రకంగా దేవుడి దర్శనాన్ని బట్టి పౌలుగా because of an encounter with the Lord. దేవుడు అతన్ని దర్శించిన కారణాన్ని బట్టి Today, those who are not surrendered your life to Jesus, ఈ రోజు మీ జీవితాలు ఇంకా ఎవరైనా ప్రభువుకు సమర్పించుకోకపోతే I ask you to surrender your life. మీ జీవితాలు ప్రభువుకు అప్పగించండి. The word of God is like hammer. దేవుని వాక్యము సుత్తె వంటిది. And if you are like a rocky heart, God is going to melt it. మీ యొక్క హృదయము ఒకవేళ గట్టిగా రాయిలాగా బండబారిపోయి ఉంటే Word of God ప్రభు is- దాన్ని మార్చేస్తాడు. If you are like wood, God is going to burn it. ఒకవేళ నీవు కర్ర లాంటి వ్యక్తివైతే నీకున్న ప్రతి విధమైన మలినాన్ని దేవుని వాక్యం అనే మంట కాల్చివేస్తుంది. Word of God is like two-edged sword, it will pierce you and pierce us. దేవుని వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం గనుక ఎదురుగా వింటున్న మీకు చెప్తున్న మాకు కూడా అది పనిచేస్తుంది. We are going to pray for you. మీ కొరకు ప్రార్థన When చేస్తాను. you receive Jesus in your life, you have power to cast out demons. యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు దయ్యములు మరి వెళ్ళగొట్టడానికి కొరకైన అధికారం మీకు Come ఇవ్వబడింది. on, everybody raise your hand. ప్రతి ఒక్కరు కూడా చేయి పైకెత్తండి. Those who are demons, pastor will pray and it will go. ఓ మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఏకీభవించండి. దయ్యముల శక్తితో మరి పీడించబడుతున్న వారిని ప్రభువు విడిపించబోతున్నాడు. సర్వశక్తి మంత్రువైన దేవా మీకు వందనాలు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం మీకు ఇవ్వబడింది. ఆ అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నా నామం పేట మీరు దయ్యములను వెళ్ళగొడతారు అన్న వాక్యాన్ని మేము ఎత్తిపడుతున్నాం. ఈరోజు శక్తివంతమైన వాక్యాన్ని, విడిపించే వాక్యాన్ని, దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచే శక్తిగల వాక్కును ప్రభా మీరు విడుదల చేశారు మీ దాసురాల ద్వారా. ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో వారి జీవితంలో తెలియకుండా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావం, అధికారం కలిగిన యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నా. ఓ హల్లెలూయా, థాంక్యూ జీసస్. ప్రతి విధమైన చీకటి, అంధకార, వాయుమండల, దృశ్య అదృశ్య, మంత్ర తంత్ర, చేతబడి, చిలిపి, చిల్లంగి శక్తుల ప్రభావం యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో నుండి తొలగిపోవును గాక. అనేక సంవత్సరాలుగా వారిని పీడిస్తున్న దురాత్మలారా ఇప్పుడే అధికారం గల యేసు నామములో వారిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యవనస్తుల్లో ఉన్న దురాత్మలు పారిపోవును గాక. స్త్రీలలో ఉన్న దురాత్మలు పారిపోవును గాక. పురుషుల్లో ఉన్న దురాత్మలు పారిపోవును గాక. ఈవెన్ చిన్న పిల్లల్లో పనిచేస్తున్న దురాత్మలు పారిపోవును గాక. ఓ దురాత్మల వల్ల చెడు వ్యసనాలకు బానిసలైన వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ఓ రిమా హందో షకరల బర హందర. ఓ
విడుదల విడుదల విడుదల. ఇప్పుడే ప్రభు స్వస్థత విడుదల అనుగ్రహిస్తున్నాడు. దయ్యపు శక్తుల నుంచి విడుదల కలగజేస్తున్నాడు. పొందుకో పొందుకో పొందుకో. అధికారం గలని యేసు నామములో నీ కుటుంబానికి విడుదల. కుటుంబంలో దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి. యేసు నామములో విడుదల కలుగును గాక. ఓ గ్లోరీ హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. భార్య భర్తల మధ్య గొడవలు రేపుతున్న దురాత్మ యేసు నామములో కొట్టివేయబడును గాక. అవిధేయత కలగజేస్తున్న ఆత్మ దురాత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. అప్పులు కలగజేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ఆత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆత్మహత్యలకు పాల్పడుతూ మరణాన్ని కోరుకుంటూ తనకు తానే మరి హాని చేసుకుంటున్న దురాత్మ యేసు నామములో వారిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ప్రభా నువ్వు విడిపిస్తున్నందుకు వందనాలు, స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. మీ కార్యములు మీరు జరిగిస్తున్నారు. అనేకుల జీవితాల్లో మీరు నెమ్మదిస్తున్నారు, స్వస్థత ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు, అద్భుతాలు జరిగిస్తున్నారు. ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మీకే మహిమ చెల్లిస్తూ ప్రభా శక్తివంతమైన వాక్యమే ప్రతి బంధకాల్ని విడగొట్టింది కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. So many are afraid now. అనేక మంది ఇప్పుడే విడుదల పొందారు. We have seen such a power and anointing here. శక్తి కలిగిన అభిషేకాన్ని స్థలంలో మేము మరి విడుదల చేస్తాం. Take your phone and call us and tell what happened to you. మీకు ఏం జరిగిందో ప్రభు ఏ విధంగా విడుదల చేశాడో మీరు మాకు తెలియచేయండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించు. See you in the next episode. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ చూద్దాం. If you miss anything, go to YouTube and type Teresa Paul. ఒకవేళ ఏదైనా మీరు గతంలోని ఎపిసోడ్స్ మిస్ అయితే తెరిసా పాల్ అని యూట్యూబ్ లో మీరు తప్పనిసరిగా subscribe and like, you will get the new message. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. ఎందుకంటే మరి ఎప్పటికప్పుడు నూతన సందేశాలు మీకు అందించబడతాయి. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు
సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404711380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.